ఒక్క నిమిషం కోటేశ్వర గారు, వాస్తవంగా అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి క్రెడిట్ మాదే అంటే మాదే అంటున్నారు. అసలు వాస్తవాలు ఏంటి? గతంలో కూడా ఇదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రాకూడదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి రైతులతో ధర్నా దిగుతాం అన్నట్టు నాకు వ్యాఖ్యలు కూడా వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అసలు వాస్తవాలు ఏంటి? ఎవరు దీనికి సంబంధించిన భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరు అసలు దానికి మూల కారణం ఎవరు రావడానికి? ఇప్పుడు ఎవరు ఏం క్లెయిమ్ చేసుకున్నప్పటికీ అది కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ అది. దానివల్ల ఎవరు ఏం క్లెయిమ్ చేసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఎవరికైనా క్లెయిమ్ చేసుకున్నటువంటి వాళ్ళు లక్షల మందికి ఏమన్నా ఉద్యోగాలు కల్పిస్తున్నారా? ఎవరైనా క్లెయిమ్ చేసుకునేవ్వండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. అది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను మూసివేస్తారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను మూసివేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ని తెరుస్తారు. విశాఖపట్నంలో ఆ ఎయిర్పోర్ట్ మూసినందువల్ల కొంతమందికి ఉద్యోగాలు పోతాయి. అక్కడ భోగాపురంలో తెరిచినందువల్ల కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. దానికి క్రెడిట్ లేకపోతే మేం కట్టాము అని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అది కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఒకళ్ళ హయాంలో ప్రపోజల్ చేసి ఉండొచ్చు, లేదా ఒకళ్ళ హయాంలో భూసేకరణ జరిగి ఉండొచ్చు, ఒకళ్ళ హయాంలో దాని మంచి చెడ్ల గురించి భిన్నమైనటువంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా తాత్కాలికము. ఎన్ని రోజులు ఉంటాయి ఈ మాటలు? లేకపోతే ఈ మాటల తోటాలు అది ప్రారంభోత్సవం అయిన తర్వాత, వినియోగంలోకి వచ్చిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు. జనము పట్టించుకోరు, నాయకులు కూడా పట్టించుకోరు. ఇవన్నీ కూడా జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి పనికొచ్చేటువంటి ఒక పదజాలము లేకపోతే క్లెయిమ్స్ తప్ప ఏమిటి? మేము ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ తో మొత్తం అంతా కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావు అనేది వాస్తవం. అదేవిధంగా అనేకం ఈ విధంగానే చూసుకున్నప్పుడు ఇక పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖ్యాత అయితే ఎంతమందికి ఉద్యోగాలు కల్పించడానికి ఆయన చెప్పారు, లేదా చంద్రబాబు నాయుడు గారి ఖ్యాత అయితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు పెట్టుకోనండి. ఆ ఎయిర్పోర్ట్ లో ఎంతమందికి స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి? నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా అక్కడి నుంచి వస్తాయా? అందుకని ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతాలు. అసలు విషయం ఏంటంటే మొత్తం రాష్ట్రంలో నిరుద్యోగం, దారిద్ర్యం ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా సూపర్ 6 వాగ్దానాల అమలుకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించి విధానపరమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి ఉద్యోగులకి లేకపోతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు, పెన్షనర్స్ కి సంబంధించిన అంశాలు, వాటన్నింటినీ వదిలిపెట్టేసి ఒక ఎయిర్పోర్ట్ ఖ్యాతి మాదే అంటే వాళ్ళ జేబుల్లోంచి ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాదు కదా. జనం సొమ్ము, లేకపోతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇచ్చేటువంటి సొమ్ము. రేపు అక్కడ భోగాపురంలో వినియోగదారుల నుంచి ఇష్టం వచ్చినట్టు బాధేయడానికి ఏర్పాట్లు చేశారు. దాని సంగతి చూడండి. వినియోగదారుల నుంచి ఎంత పెద్ద మొత్తాల్లో యూజర్ ఛార్జెస్ పేరుతోటి, లేకపోతే ఇంకొక పేరుతోటి పెద్ద మొత్తంలో వసూలు చేయడానికి నిర్ణయించారని చెప్తున్నారు. ఆ భారం గురించి ఎవరి ఖాతాలో వేసుకుంటారు? మరి చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారు వేసుకుంటారా? యూజర్ ఛార్జీల పేరుతో అక్కడ వసూలు చేసేటువంటి మొత్తాలన్నింటికి అది చెప్పకుండా మేము కట్టామంటే ఎవరు కడితే ఏమైంది? ఎవరు కడితే అక్కడే యూజర్ ఛార్జెస్ ఉన్నాయా లేవా, అవి భరించడానిగా ఉన్నాయా లేవా, అది చెప్పమనండి. నిజాయితీ ఉంటే. రెండు పార్టీల వాళ్ళు, ఇద్దరు నాయకులు లేనప్పుడు ఎవరి ఖ్యాతి కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రేపు యూజర్ ఛార్జెస్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పమనండి ఖ్యాతి మాదే. పాత ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి యూజర్ ఛార్జెస్ 100 రూపాయలు అయితే ఇక్కడ 300 రూపాయలు. ఊరికే ఉదాహరణగా చెప్తున్నాను నేను. అంత పెద్ద మొత్తం ఉంటే ఖ్యాతి మాదే అని చెప్పేసి ఎవరైనా చెప్పుకోగలరా? ఎవ్వరూ చెప్పుకోరు. మాకేం సంబంధం లేదు, ఆ ఎయిర్పోర్ట్ నిర్వహించేటువంటి వాళ్ళని అడగండి అని చెప్పేసి వాళ్ళ మీద నెట్టారు. అందువలన అట్లాంటి క్లెయిమ్స్ అనవసరమైన అనేది నేను చెప్పదలుచుకున్నాను. చెప్పారు కోటేశ్వరరావు. రైట్. ఆశబిందు గారు, ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఈరోజు జగన్ పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో సరే టీడీపీ సంబంధించిన పార్టీ అధికార